ఇప్పుడే ఇప్పుడు నాకు లోకేష్ గారి దగ్గర రెడ్ బుక్ ఉంది, వామప్ జరుగుతుంది. అదే అంటే అంటే కనీసం తెరిచారా? పేర్లన్న పడుతున్నాయా సినిమాకి? న్యూస్ రీల్ వేస్తారుగా ముందు లే ఇంకా టీజర్ వదిలే అంతే, ఇంకా జస్ట్ టీజర్ వదిలే ఉన్నా, చిన్న టీజర్ గారు. లోకేష్ గారి దగ్గర రెడ్ బుక్కే కాదు, నా దగ్గర బ్లూ బుక్ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద హత్యల మీద జరిగిన బ్లూ బుక్ రాష్ట్ర వ్యాప్తంగా మేము రాసుకున్నాం. నేను డైరెక్ట్ గా పేర్లే చెప్తున్నా. ఎమ్మెల్సీ అనంతబాబు, శిరోమండనం చేసిన పోలీసులు, కిరణ్ కుమార్ని చీరాల్లో చంపిన పోలీసులు, అలాగనే అబ్దుల్ సలాం పురిగల్పిన వాళ్ళని, అలాగే డాక్టర్ సుధాకర్ని వేధించిన పోలీసులు, అమర్నాథ్ని పెట్రోల్ పోసి కాలు చంపిన నిందితులు, అంగన్వాడీ నోకానమ్మనే ట్రాక్టర్తో గుద్ది చంపిన నిందితులు, ఇవన్నీ కూడా తీయాలి. మరి ఇవన్నీ ప్రజలకి చట్ట ప్రకారం చేయమంటున్నాం, చట్టానికి వ్యతిరేకంగా చేయమంటున్నాం. గారిని రాకుండా అడ్డుకోవడం గ్రామంలో ఇప్పటం గ్రామస్తులు సార్ మా గోడలు కూల్చారు సార్, అది కూడా ఒకసారి గుర్తు చేయండి సార్. ఇప్పటం గ్రామస్తులు మెసేజ్. అవును, రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పి రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి గారి బాధితులే. అవును, రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి గారి బాధితులే. ఎందెందు వెతికినా అందందే కనిపిస్తారు. వాటన్నిటి మీద సత్వరం ఒక విచారణ చేసి, ఒక సమీక్ష చేసి, దానికి సంబంధించిన ప్రక్షాళన కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే రాష్ట్రం అలిచిపోయింది. అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు అలాగనే ఉన్నాయి. వాళ్ళ కవులు రావడంలా, అలాగే నా విశాఖపట్నం ఉద్యోగులు వాళ్ళ ఆందోళన చేసి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. మా దళిత బహుజన కులాల మీద కేసులు ఉన్నాయి. ఇవన్నీ సమీక్షించాలి. పట్టాభి గారు కాస్త మీలాంటినే పట్టించుకోవాలి. ఎందుకంటే మీరే ఎక్కువ విన్నారు. రాష్ట్ర వ్యాపితంగా ఉన్న బాధల్ని ఈ టీవీ డిబేట్ల ద్వారా విన్నది కూడా మీరే. కాబట్టి మాలాంటి వాళ్ళు మీ ముందే పెట్టడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. వెంకటకృష్ణ గారు, ఫిలాసఫీలో ఒక మాట ఉంది, పై మెట్టి మీద ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 మెట్ల మీద పై మెట్టి వాడు జాగ్రత్తగా ఉండాలి, కింద పెట్టి మీద ఉన్నాడు జాగ్రత్త ఉండకపోయినా పర్వాలా. అంటే పై మెట్టి మీద ఉన్న కింద పడితే కాళ్ళు విరుగుతాయని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 151 సీట్లుండి జాగ్రత్త వహించకుండా పరిపాలన దుర్లంగా చేయటం బట్టి కాళ్ళు ఇరిగి 11 సీట్లకి పరిమితమయ్యాడు. ఈ రోజున ఏంటంటే శాసనసభలో స్వపక్షమైన విపక్షమైనా కూడా ఏపీ ఎన్డీఏనే, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీల ప్రకారంగా తప్పనిసరిగా ప్రజా పరిపాలన ప్రజారంజకంగా చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ విమర్శించడానికి కూడా ఎవరో లేరు. వాళ్ళే విమర్శించుకోవాలి, వాళ్ళే సమీక్షించుకోవాలి, వాళ్ళే బాధ్యత పడాలి. ఎందుకంటే 164 సీట్లు దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నేను ఒక మాట చెప్తా వెంకటకృష్ణ గారు, మొన్న ఈ మధ్య వైసీపీలో ముఖ్య నాయకులు కలిసి బాలకోటయ్య గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పూజించాలి, మళ్ళీ పొరపాటున అరకొరతోనో తుంపుతోనో పరకతోనో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చుంటే ఈ రాష్ట్రంలో 100 మంది హత్య చేయబడేవాళ్ళు, తెలుగుదేశం వాళ్ళని వేధించి వేటాడేవాడు, ఒక చక్కని పరిపాలన వచ్చిందని చెప్పేసి దానికి సంతోషపడుతున్నాం. నా రాజధాని అమరావతి నిలిచినందుకే సంతోషపడుతున్నాం. పోలవరం పూర్తవుతుందని చెప్పేసి నమ్మకం కలిగినందుకు సంతోషపడుతున్నాం. ఒక రాకాసి పాలన పోయిందంటానికి సంతోషపడుతున్నాం. ఎందుకంటే నేను